అటు ఆపోజిట్ అండి. ఓకే. ఈ సమయంలో మరి ఈ తరం దేవుని ప్రవక్త అపోస్తలుడు మరి ఓబ్రాయ్ గారి చేత మరి హస్తనిపేక్షణ తీసుకొని అభిషేకం తీసుకొని పరిచర్యలు ముందుకు సాగి అనేక ఆత్మలు రక్షించాలని దేవుని ఆత్మ చేత వాళ్ళు రేపబడ్డారు కనుక మరి ఈ సమయంలో మనమందరం ఒక 5 నిమిషాలు ఉంటే మరి ఈ అభిషేక కార్యక్రమాన్ని అయ్యగారు జరిగిస్తారు. అందరూ అలాగే ఒక 5 నిమిషాలు కూర్చోలో మనం చేస్తున్నాం. మరి అలాగే బుక్ స్టాల్ ఉంది. ఓబ్రాయ్ గారి ద్వారా రాసిన మరి గ్రంథాలు, అలాగే సత్యదేవార్చన మరియు యాత్రికుడు పదవులు 2 కలిపి ఉంటాయి. అవన్నీ కూడా తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఈ అవకాశం మనకు వచ్చింది. ఎప్పుడో ఎక్కడికో పోయి తీసుకోవాలి, కానీ ఇప్పుడు మన దగ్గరికి బుక్ స్టాల్ వచ్చింది. సహోదరుడు లక్ష్మణ్ అన్న మరి బుక్ స్టాల్ దగ్గర ఉన్నాడు. అందరూ కూడా ఆ బుక్ స్టాల్ దర్శించండి. ఈ సమయం మరి అభిషేకం కొరకు ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తున్నాం. సంతోషం. విజయ్ కుమార్, నవీన్, తిమోతి, రూతమ్మ, రేనా, ఈ ఇద్దరు సంఘ కాపరులు. నా పుస్తకాలు చదివారా బాబు? ఏమేం చదివారు చెప్పు. హైందవక్రైస్తవం చదివినవా? మధ్యలో ఉన్నావు. ఏమేమి బుక్స్ రాసినా కనీసం అన్ని పేర్లు చెప్తావా? ప్రణాళిక, యుగాంతం, హైందవ క్రైస్తవం, విశ్వ ప్రణాళిక, యాకోబు దేవుడు, మహిమ ప్రపంచం, ఆయన చేతిలో చేతిలో సరే. అయితే నువ్వు చదివినా నా పుస్తకాలు? ఏమేమి చదివి? ప్రమాణవాక్యం చదివా? గ్రేట్. నువ్వు ప్రమాణవాక్యం అసలు అందరికి ఎవరికి ఎక్కదు బుర్రకు సరిగా. అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం మూడోసారి చదువుతున్నావు. చదువుతున్న కొద్దీ కొంచెం అర్థమైనట్టుందా? శబాష్ శబాష్. అది సామాన్యమైన విషయం కాదు. ప్రమాణవాక్యం చదువు అటెంప్ట్ చేయడమే గ్రేట్ అసలు. చాలా సంతోషం. నువ్వు బేటా, నీ పేరు? తిమోతి. ఏం చదువుకున్నావు అయ్యా? డిగ్రీ ఇప్పుడు ఫస్ట్ ఇయరా? చిన్న వయసు అండి ఇదైతే. నువ్వు నా పుస్తకాలు చదివినావా? చదవాలి. అమ్మ మీరు కూడా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే అన్ని సంస్థల సేవ వేరు, ఓఫిర్ మినిస్ట్రీ సేవ వేరు. మనది ఖచ్చితమైన స్పష్టత కలిగినటువంటి సేవ. మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఏం చెబుతున్నాము, ఎందుకు చెబుతున్నాము అనేది ఖచ్చితమైన గురి కలిగినటువంటి సేవ. వేరే సంఘాలలో అట్లా కాదు. సరే ప్రార్థన చేస్తారు, ప్రతిష్ఠిస్తారు, మీకు నోటికి వచ్చిన సువార్త చెప్తారు, అట్లా కూడా ప్రభువుని నమ్ముతారు. అట్లా అదేమి పనికి మాలిన సేవ అని నేను చెప్పడం లేదు. కానీ మన దగ్గర ఏంటంటే అన్ని సంఘాలలో ఉండే సేవకులు ఎక్కడైనా ఒక దగ్గర ప్రశ్న వచ్చి ఆగిపోతారు. ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రశ్న వాళ్ళకు ప్రశ్న వచ్చి ఆగిపోవడం ఉండదు. అసలు ప్రశ్నలే మిగలకుండా ఉన్నటువంటి స్పష్టత దేవుడు మనకి ఇచ్చాడు. అవన్నీ గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలు దేవుడు నా చేత మరి ఆయన దిగివచ్చి డిక్టేషన్ ఇచ్చి రాయించిన గ్రంథాలవి. మీరు సీరియస్గా తీసుకోవాలి, మీరు చదవాలి. రేపు మీ ద్వారా కొంతమంది ఆత్మల రక్షణ పొందితే వాళ్ళతో కూడా చదివించాలి. అవి ఇంగ్లీష్లో కూడా వస్తున్నాయి. వచ్చే వారం ఇంగ్లీష్ యుగాంతం కూడా వచ్చేస్తాయి. ఇంతకుముందు 2 బుక్స్ వచ్చినాయి, ఇంకా 5 పుస్తకాలు. ప్రపంచమంతటా మన పుస్తకాలు మరి మారుమోగిపోతాయి అన్నమాట. అమ్మ మీరు తెలుగు బైబిల్ అయితే చదువుతారు కాబట్టి నా పుస్తకాలు కూడా మీరు చదవాలి. అది కొంచెము కష్టమైన పని, కష్టపడాలి. దేవుడే సాయం చేస్తాడు. ఏమ్మా బైబిల్ కంటే గొప్ప గ్రంథాలేం కాదు, కానీ బైబిల్ అర్థం కావడానికి ఇవి సాధనాలు. సరేనా? మంచి బిడ్డలు మీరు. ఇట్లా పట్టుకోబెట్ట. మా బ్రదర్ పేరు విజయ్ కుమార్, తిమోతి, నవీన్ అని పేరు తిమోతి. రైట్ అర్థమైంది. రైట్, మంచిది. అమ్మగారులు ఈ ముగ్గురు తిమోతితో పాటు ఈ ముగ్గురు కూడా
సువార్తికురాలు ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా. దయచేసి సంఘమంతా ఏకీభవించండి, దైవజనులందరూ ఏకీభవించండి. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి అగాపే సేవకులు ఉన్నారు, వారు మీ కుడి చేయి వీరి మీదకి చాపండి. దయచేసి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమామయుడా, నీకు వందనాలయ్యా. నీ ఘనమైన పనిని భూమి మీద చేయడానికి నీకు మేము అవసరం లేదు నాయన. నీ పని నువ్వే చేసుకోగలవు. నువ్వు సర్వాంతర్యామివి. భూమి మీద ఉన్న ప్రతి మనిషితో ఏకకాలములో వాళ్ళ భాషలో మాట్లాడగల అనంత సామర్థ్యము కలిగిన గొప్ప దేవుడు. నీకు మేమెందుకయ్యా, మేము అవసరం లేదు, కానీ మమ్మల్ని కోరుకున్నారు, మా ద్వారా పని చేయాలని ఇష్టపడ్డారు. ఇది కూడా నీ బుద్ధి జ్ఞానముల బాహుళ్యములో, ఆ గాంభీర్యతలో ఇది కూడా ఒక భాగమే. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము అక్కర లేకుండానే మీరు అన్ని పనులు చేసుకోగలుగుతారు, కానీ మమ్మల్ని వాడుకొని పనిచేసి మాకు నిత్యత్వంలో బహుమానం ఇవ్వాలని మీరు ఇష్టపడ్డారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఈ ఇద్దరు కుమారులు మా తండ్రి సంఘ కాపరిత్వ పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడుతున్నారు. మిగతా ఈ కుమారు తిమోతి ఇద్దరు తల్లులు మా తండ్రి, వారు సువార్తికులుగా తమను తాము ప్రతిష్ఠించుకొని వచ్చి ఉంటుండగా వీరు నీ చేతనే ప్రేరేపించబడి, నీ చేతనే రేపబడి, నీ చేతనే బలపరచబడి వచ్చారని మేము ప్రగాఢంగా నమ్ముచు ప్రభువా వారిని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. అయా, అంత్యోకయ సంఘంలో పెద్దలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులుంచి పౌలును బర్నబాను వారు అభిషేకించి ప్రత్యేకపరిచి పంపినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై వారు అనేక పట్టణాల్లో సంఘాలు కట్టినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి. అంతటి అభిషేకం, అంతటి సామర్థ్యం ఈ నీ బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. ప్రత్యేకంగా సంఘ కాపరులుగా వచ్చినటువంటి ఇద్దరు కుమారుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామముని యేసుక్రీస్తు శుభనామంలో నీవు పంపిన రాయబారిగా, నీవు పంపిన అపోస్తలుడుగా, నీ దాసునిగా, నీవిచ్చిన అధికారమును బట్టి నీ కుమారుడి శిరస్సున తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి ఈ నీ కుమారుణ్ణి సంఘ కాపరిత్వ పరిచర్య కొరకు నీ ఘనమైన సంఘమును కావలి కాసే అద్భుతమైన పరిచర్య కొరకు ఈ కుమారుణ్ణి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆశీర్వదించండి. కుమారుడు విజయ్ కుమార్ని మీరు ఆశీర్వదించండి. పౌలును పోలిన, ప్రభువైన యేసును పోలిన మంచి కాపరిగా నీ కుమారుడు సేవ చేయుటకు సహాయం చేయండి. మందకు ప్రభు అయినట్టుండక మందకు మాదిరిగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. పౌలు వలె స్తన్యమిచ్చే తల్లి తన చంటి బిడ్డలను గారాభముగా చూసుకున్నట్లుగా తనకు అప్పగించబడ్డ సంఘమును అంతగా గౌరవించే మంచి కాపరిగా కుమారుణ్ణి ప్రేమతో నింపండి, జ్ఞానంతో నింపండి, మీ పరిశుద్ధాత్మ వశనుగా చేయండి. అయ్యా, నీ కుమారుడు కాపరిత్వంలో ప్రతి గొర్రెపిల్ల, ప్రతి నీ విశ్వాసి మనుషుల పట్టే జాలరికి ఎదుగుటకు సహాయము చేయండి. పరిశుద్ధ ప్రభువా, చక్కని సంఘ వధువుగా సంఘమును కట్టడానికి నీ కుమారుడికి జ్ఞానము సామర్థ్యం దయచేయండి. అలాగే ఈ నీ కుమారుడు కూడా మా తండ్రి నవీన్ అనే నీ కుమారుడి మీద కూడా నీవిచ్చిన అధికారం చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమున యేసునామములో నవీన్ శిరస్సును తైల ప్రోక్షణ చేసి నీవు పంపిన దాసుని కానీ అపొస్తలుని కానీ రాయబారిగా హస్త నిక్షేపణ చేసి తైల ప్రోక్షణ చేసి కుమారుణ్ణి సంఘ కాపరిత్వ పరిచర్య కొరకు అభిషేకించి ప్రతిష్ఠించి నియమించి నీకు అప్పగిస్తున్నాం. ఈ కుమారుడు కూడా పౌలు వలె మంచి కాపరియే, మంచి మాదిరి అయి నీ కుమారుడు అద్భుతమైన శ్రేష్టమైన సంఘముల అనేకము కట్టి నేర్పర్యైన శిల్పకారుని వలె పునాది వేసి సంఘములను కట్టి మా ప్రభువా 9 కృపావరములు కలిగిన సంఘముగా తను నాటే సంఘములన్నీ కట్టబడినట్టుగా కుమారుడి ద్వారా నీ ఆత్మకార్యం జరిగించండి. ఈ కుమారుడు కూడా ఇరువురు సంఘ కాపరులు, వారు కట్టి, వారు నాటి, వారు నిర్మాణము చేసి, వారు నడిపించే సంఘాలు మొదటి శతాబ్దంలో పౌలు నాటిన సంఘముల కంటే అద్భుతంగా ఉండటకు సహాయం చేయండి. ఎందుకనగా మునుపటి మందిర మహిమ కంటే
కడవరి మందిర మహిమ అధికమగునన్నావు గనక మొదటి శతాబ్దపు సంఘాల కంటే వీరి ద్వారా కట్టబడే సంఘాలు అధిక మహిమలో ఉన్నట్టుకు సహాయము చేయండి. ఈ నీ కుమారుడు కూడా సంఘమును ప్రేమతో నడిపించి, జ్ఞానముతో నడిపించి, నీ వాక్య పచ్చికతో మేపినైన బలమైనటువంటి యోధులను అనేక మందిని తయారు చేయటకు ప్రభువు నీ కుమారుణ్ణి మీరు ఆశీర్వించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ నీ కుమారు తిమోతిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామముని యేసుక్రీస్తును అనంత దైవశక్తి, దైవనామం అనంత శక్తియుతమైన దైవనామములో తిమోతి శిరస్సున తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేస్తున్నాం. తిమోతిని యేసునామంలో సువార్తికునిగా ప్రతిష్ఠించి నియమించి అధికారికంగా ప్రకటించి నీకు అప్పగిస్తున్నాం. కుమారుడికి శ్రేష్టమైన జ్ఞానము దయచేయండి. పౌలు సువార్త ప్రకటించినప్పుడు యూదులు, హెల్లేనీయులు అందరూ విశ్వసించున్నట్లు ఏ రీతిగా ప్రకటించినాడు అలా ప్రకటించవలసిన విధముగానే సువార్త ప్రకటించే సామర్థ్యం ఈ నీ కుమారుడికి అనుగ్రహించండి ప్రభు. ఇతని ద్వారా వేలాది మంది ఆత్మలు రక్షింపబడినట్లు అంతర్యామి మీరు ప్రభువా నీ కృపా కార్యము నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తల్లి కొరకు, రూతమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమునే సునామంలో తల్లి రూతమ్మ శిరస్సున తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేస్తున్నాం. అయ్యా, కుమార్తెను తన శిరస్సున తైల ప్రోక్షణ హస్త నిక్షేపణ చేసి సువార్తికురాలిగా ఈ ఘనమైన పని కొరకు తల్లిని మేము నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాము. తండ్రి, బలమైన సువార్తికురాలిగా వేలాది ఆత్మలను సంపాదించుటకు అమ్మను మీరు వాడుకోండి ప్రభు. నీకు వందనాలు. అలాగే ప్రియ సహోదరి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామముని యేసునామంలో రేనా అనే ఈ నీ సహోదరి, ఈ నీ కుమార్తె, మా సహోదరి, అయ్యా నీ కుమార్తె మీదాసురాలు సువార్తికురాలుగా తాను ప్రతిష్ఠించుకొని వచ్చారు మా తండ్రి. నీ కుమార్తె రేనా అమ్మను కూడా సువార్తికురాలుగా అగాపే సంపూర్ణ సువార్త సహవాస పక్షంగా, క్రీస్తు పక్షంగా సువార్తికురాలుగా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి అభిషేకించి నీకు ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు వందనాలు. రేనామ్మను మీరు దీవించండి, తల్లి రూతమ్మను దీవించండి, కుమార్ తిమోతిని మీరు దీవించండి. అయ్యా, వీరు సువార్త ప్రకటించినప్పుడు మా ప్రభువా పౌలుకు, పేతురుకు ఇచ్చిన ఆ 2 రకముల సువార్త ప్రకటన సామర్థ్యం వీరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సున్నతి కలిగిన వారికి ఎలా సువార్త చెప్పాలో, సున్నతి కలిగిన వారికి ఎలాగ క్రీస్తుని పరిచయం చేయాలో పేతురుకు సామర్థ్యం ఇచ్చావు. అన్యజనులకు ఎలాగ అపొస్తలులుగా సువార్త ప్రకటించాలో ఆ విషయంలో పౌలుకు సామర్థ్యం ఇచ్చావు. అలాగే ఈ 2 సామర్థ్యాలు కలిసి ఈ యొక్క 3 సువార్తికులకు దాయిచ్చేయండి. తిమోతికి, రూతమ్మకు, రేణమ్మకు మా ప్రభువా అన్యులకును, లేఖనాలు ఎదిగిన వారికి, నామకార్థులకును, అన్యులకు అందరికీ ప్రభువా సువార్త అర్థమగునట్లుగా బోధించగలిగే సామర్థ్యం వీరికి ఇచ్చి ఈ 3 సువార్తికులు ఎక్కడ నిలబడి సువార్త ప్రకటించినా అక్కడ పరిశుద్ధాత్మను కుమ్మరించి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలని వేల మంది వచ్చి అడుగునట్లుగా వారిలో కార్యం చేసి జవాబు విన్నప్పుడు వారందరూ వాక్యానుసారంగా రక్షణ పొంది నీటి బాప్తిస్మంలో నీకు విధేయులై బలమైన సత్యస్తంభాలు అనేకము కట్టబడుటకు సహాయం చేయండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే కాపరులుగా ఈ నీ కుమారులు ఇద్దరు, మా తండ్రి నవీన్ను, విజయ్ కుమార్ ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. అయ్యా, తిమోతి వంటి సువార్తికులను అనేక మందిని తయారు చేసే మంచి కాపరులుగా నవీన్, విజయ్ కుమార్ ఇద్దరిని మీరు వాడుకోండి. అయ్యా, వీరి ద్వారా ఇంకా అనేక మంది అభిషిక్త సేవకులు, బలమైన క్రీస్తు సైనికులు లేవనెత్తబడి మా దేశమంతా, ప్రపంచమంతా వెలుగుతో నిండిపోవడానికి సహాయించండి ప్రభు. లోకానికి ఉప్పు వెలుగైనటువంటి వారిని అనేక మందిని సిద్ధపరచడానికి ఈ నీ 5 నీ సేవకులను మీరు వాడుకొనమని ప్రార్థిస్తూ ఈ రీతిగా వీరిని సిద్ధపరిచిన నాయకులను కూడా మీరు ఆశీర్వదించి ఫలింపజేయమని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసునామంలో వీరిని అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవకులుగా అధికారికంగా ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
అమ్మ మీరు వెళ్ళి కూర్చోండి అమ్మ. బాబు మీరు కూడా వెళ్ళి కూర్చోండి, సభలో కూర్చుని పర్లేదు. ఇప్పుడు నూనె ఉన్న చెయ్యి ఇప్పుడు అవసరమా? తర్వాత ఇద్దురులే బాబు. ఏమి సరే. మా ప్రభు కానుక అంగీకరించే సేవలోని కుమారుణ్ణి గొప్ప ఐశ్వర్యవంతునిగా చేయడం యేసునామములో అడుగుచున్నాం. ఆమె మా ప్రభుని కుమారుని కూడా సేవ కొరకు, ఆత్మల సంపాదన కొరకు